హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అశ్విని. ఈరోజు మన వీడియో వచ్చేసి జొన్నలతో రకరకాల హెల్దీ రెసిపీస్ చేస్తూ ఉంటాము. ఆ హెల్దీ రెసిపీస్లో ఇది కూడా ఒకటి. జొన్న రవ్వ కిచిడి చాలా అంటే చాలా బాగుంటుంది. షుగర్ పేషెంట్స్ అయినా, బరువు తగ్గాలనుకునే వాళ్ళైనా ఇది రోజు చేసుకొని ఒక కప్పు తిన్నారంటే ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. ఈవినింగ్ టైంలో అయినా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా అయితే ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి ఒక అరకప్పు దాకా పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పు హాఫ్ కప్ తీసుకుంటే ఒక కప్పు జొన్న రవ్వ తీసుకోవాలి. ఇడ్లీ రవ్వ తెచ్చుకుంటారు కదా, జొన్న ఇడ్లీ రవ్వ, ఆ రవ్వ అయినా తీసుకోవచ్చు. లేదా మీరు ఇంట్లోనే స్వయంగా చేసుకున్న జొన్న రవ్వ అయినా తీసుకోవచ్చు. నేనైతే జొన్న ఇడ్లీ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. అలా జొన్న ఇడ్లీ చేయటానికి తీసుకొచ్చిన రవ్వని ఇలా కిచిడి కూడా చేస్తూ ఉంటాను. ఒక కప్ అయితే జొన్న రవ్వ తీసుకోవాలి. హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకుంటే ఇప్పుడు ఇందులో కొన్ని నీళ్లు పోసుకొని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ వంపేసుకొని తీసుకోండి. జొన్న రవ్వని కంపల్సరీగా కడిగే వాడాలండి, ఎందుకంటే అందులో పొట్టు లాంటిది ఉంటుంది కాబట్టి కడిగేసి తీసుకోండి. తర్వాత ఇందులో ఒక గుప్పెడు మునగాకు వేస్తున్నాను. హెల్దీ రెసిపీ అన్నప్పుడు మునగాకు కంపల్సరీ ఉండాల్సిందే. తర్వాత ఇందులో ఒక అరకప్పు క్యారెట్ ముక్కలు, ఒక అరకప్పు టొమాటో ముక్కలు, ఒక అరకప్పు ఉల్లిపాయ ముక్కలు వేసాను. మీ దగ్గర ఉంటే బీన్స్, గ్రీన్ పీస్ లాంటివి కూడా వేసుకోవచ్చు. తర్వాత కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కొన్ని వెల్లుల్లి రేఖలు వేసుకొని ఇందులో 3 కప్పుల దాకా నీళ్లు తీసుకోండి. 1.5 కప్పు కదా మొత్తం మనం తీసుకుంది. అరకప్పు పెసరపప్పు తీసుకున్నాము, 1 కప్పు రవ్వ తీసుకున్నాము. మొత్తం 1.5 కప్పు రవ్వకి 3 కప్పుల దాకా వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకొని కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసి ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. జొన్న రవ్వ కాబట్టి కొంచెం ఉడకటానికి టైం పడుతుంది. చక్కగా ఇలా నేను ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూశాను. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో. ఇప్పుడు దీన్ని ఇలా మ్యాషర్ ఉంటే మ్యాషర్తో కానీ, లేదా పప్పు గుత్తితో అయినా, లేదా నార్మల్ గుంటగరిటతో అయినా వెనుపుకొని రుచికి తగ్గట్లుగా ఉప్పు కూడా వేసుకోండి. ఇందులో ఉన్న ముక్కలు కొంచెం మెత్తగా అయితే టేస్ట్ బాగుంటుంది ఈ కిచిడి. చూసారు కదా, ఇలా మొత్తం మ్యాష్ చేసుకొని తీసుకున్నాను. తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకోండి. ఇది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి మరొక కప్పు వాటర్ వేసుకోవచ్చు. లేదా కొంచెం పొడి పొడిలాడేట్లుగా కావాలంటే 2.5 కప్పులు వాటర్ వేసుకొని ఉడికించుకొని తీసుకోవచ్చు. తర్వాత ఈ కిచిడికి పోపు పెట్టుకుంటున్నాను. పోపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక 1 స్పూన్ దాకా నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కాస్త వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి ఇవి కాస్త చిటపట్లాడిన తర్వాత కొన్ని జీడిపప్పు వేసుకొని ఫ్రై చేస్తున్నాను. ఈ పోపు నెయ్యితో వేసుకుంటేనే చాలా బాగుంటుందండి. ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేకపోతే ఆయిల్తో అయినా పోపు వేసుకోవచ్చు. ఎక్కువ ఆయిల్ కానీ ఎక్కువ నెయ్యి కానీ అవసరం లేదు. జస్ట్ ఒక 1 స్పూన్ లేదా 1.5 స్పూన్ అయితే సరిపోతుంది. ఈ జీడిపప్పు కూడా వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకొని తర్వాత చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేస్తున్నాను. ఇలా ఇవన్నీ వేసుకొని ఈ పోపు కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఫైనల్గా కొంచెం కరివేపాకు వేసుకొని చిటపట్లాడిన తర్వాత పోపుని ముందుగా ఉడికించుకున్న కిచిడీలో వేసుకోండి. మీరు కావాలంటే కిచిడీలో కొన్ని మిరియాలైనా వేసుకోవచ్చు, లేదా మిరియాల పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇది చలికాలం కాబట్టి గొంతు సమస్యలతో బాధపడే వాళ్ళు, దగ్గు జలుబు ఉన్నవాళ్ళు ఒక 1/2 స్పూన్ దాకా మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మరలా నేను స్టవ్ మీద పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉడికించుకున్నాను. ఇక ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఇది కాస్త ఒక ఉడుకు వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది. జొన్న రవ్వతో చేసినా సరే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. తప్పకుండా ట్రై చేయండి. ఇందులోకి కాంబినేషన్గా మీరు కారపొడైనా వేసుకోవచ్చు, లేదా చట్నీతో పల్లీ చట్నీ, టొమాటో చట్నీ లాంటి వాటితో సర్వ్ చేసుకోవచ్చు. ఇలా ఉత్తిగా తిన్నా సరే అద్భుతంగా ఉంటుంది. నేనైతే పైన కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి కొన్ని నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాను. జీడిపప్పు చూస్తుంటేనే కలర్ఫుల్గా నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. 1 కప్పు తిన్నా సరే రోజు చాలా బలంగా ఉంటారండి. చాలా హెల్దీ కూడా. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. షుగర్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఈ జొన్న రవ్వ కిచిడి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. హెల్దీగా, టేస్టీగా వేసవిలో మనందరికీ చాలా బాగా ఉపయోగపడే బార్లీ గింజల కిచిడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను.
రైస్తో పని లేకుండా ఈ కిచిడీని హెల్దీగా మీరు కూడా ఇలా చేసి పెట్టారంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. ఒంట్లో వేడి కూడా ఈజీగా తగ్గిపోతుంది. ముందుగా అయితే ఈ కిచిడీ కోసం ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ఇందులో ఒక 1/2 కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను. తర్వాత ఇదే కప్తో ఒక 1/2 కప్పు బార్లీ గింజలు తీసుకోవాలి. ఈ బార్లీ గింజలు మనకి బయట సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. ప్రెగ్నెన్సీ లేడీస్ ఎక్కువగా తింటూ ఉంటారు. వాళ్ళకి ఉమ్మ నీరు అది తక్కువగా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి ఈ బార్లీ గింజలు చాలా బాగా ఉపయోగపడతాయి. అండ్ చిన్నపిల్లలకు కూడా వేడి చేసిందంటే ఈ బార్లీ గింజలతో జావ కాసిస్తారు, వేడి తగ్గుతుందని. ఈ బార్లీ గింజలు మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి, మీరు తెచ్చుకొని ఇలా కిచిడీ చేసుకోవచ్చు. ముందుగా అయితే బార్లీ గింజలు ఒక 1/2 కప్పు 1 గంట ముందు నానబెట్టుకున్నాను. చక్కగా 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసి ఇలా నానిన ఈ బార్లీ గింజల్ని పెసరపప్పులోకి తీసుకుందాము. ఇంకా ఈ బార్లీ గింజలు మీరు డైలీ కనుక కొంచెం మోతాదులో అయినా సరే జావలాగైనా లేదా ఇలా కిచిడీ లాగైనా తీసుకున్నట్లయితే హెల్త్కి చాలా మంచిది. ఎండతాపానికి తట్టుకోలేని వాళ్లకు ఇలా బార్ల గింజలతో కిచిడీ కానీ జావ కానీ చేసి పెట్టారంటే చాలా బాగా హెల్దీగా ఉంటారు. నెక్స్ట్ ఈ బార్ల గింజల్ని పెసరపప్పుని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసి అయితే తీసుకున్నాను. ఇందులో ఇప్పుడు ఒక టొమాటోని, కొంచెం పెద్ద సైజ్ టొమాటోని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అండ్ ఒక ఉల్లిపాయ, ఒక మీడియం సైజ్ క్యారెట్ని కూడా ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత కొన్ని వెల్లుల్లి రేకలు పొట్టు ఒలిచి వేసుకోవాలి. అండ్ కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కొన్ని అల్లం ముక్కలు కూడా వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత రుచికి తగ్గట్లుగా ఉప్పు, ఒక 1/2 స్పూన్ దాకా మిరియాల పొడి వేస్తున్నాను. మిరియాల పొడి లేకపోతే మీరు పచ్చిమిర్చి కొంచెం మీ ఘాటుకు తగ్గట్లుగా వేసుకోండి. తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. మనం 1/2 కప్పు పెసరపప్పు, 1/2 కప్పు బార్లీ బియ్యం తీసుకున్నాం కాబట్టి 7 కప్పుల దాకా నీళ్లు పడతాయి. సో ఒక 7 కప్పులు నీళ్లు వేసుకొని మూత పెట్టేసి కుక్కర్ మూత విజిల్ పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసి 6 నుండి 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. బార్లీ గింజలు ఉడకటానికి కాస్త టైం పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఒక 7 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టీమ్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూసారంటే చక్కగా కిచిడీ అంతా బాగా ఉడికిపోతుంది. ఈ కిచిడీలో మీరు నేను వేసిన కూరగాయలే కాదండి, ఇంకా ఎక్స్ట్రా మీ దగ్గర ఏ ఉంటే అవి వేసుకోవచ్చు. కొన్ని బీన్స్ వేసుకోవచ్చు, గ్రీన్ పీస్ వేసుకోవచ్చు, లేదా క్యాలీఫ్లవర్ వేసుకోవచ్చు. అలా మీ దగ్గర ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలన్నీ వేసుకోండి. ఇక తర్వాత కిచిడీని ఇలా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక నెక్స్ట్ దీనిలోకి పోపు వేసుకుందాము. అందుకోసం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఇందులో ఒక 2 స్పూన్ల దాకా నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కాస్త వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసి ఇవి చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆవాలు జీలకర్ర ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ దాకా ఇంగువ వేసుకోండి. పోపులా ఇంగువ వేసుకోవటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత కొన్ని జీడిపప్పు ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేస్తున్నాను. ఈ జీడిపప్పు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కాస్త కరివేపాకు వేసుకొని కరివేపాకు చిటపటలాడిన తర్వాత ఈ పోపుని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న కిచిడీ ఉంది కదా, ఆ కిచిడీలో వేసుకొని కలుపుకోవాలి. కిచిడీ మీకు ఉడికిన తర్వాత గట్టిగా కనుక ఉన్నట్లయితే మరి కొంచెం వాటర్ వేసుకొని ఇందులో కాస్త వేడి నీళ్ళు కొంచెం సెగ మీద ఉంచుకున్నారంటే పొయ్యి మీద ఒక 2-3 నిమిషాల పాటు కిచిడీ మనకి ఇలా జావుగా వచ్చేస్తుంది. కిచిడీ ఎప్పుడైనా సరే కొంచెం ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే బాగుంటుందండి. మరీ గట్టిగా ఉంటే అంత టేస్టీగా ఉండదు. తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఇది కూడా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా పోపు, కొత్తిమీర అన్నీ వేసుకున్న తర్వాత వేడివేడిగా బౌల్స్లోకి కనుక సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది ఈ బార్లీ గింజల కిచిడీ. చాలా అంటే చాలా బాగుంటుంది. మేమైతే బార్లీ గింజలు అంటాము, కొంతమంది బార్లీ బియ్యం కూడా అంటారు. సూపర్ మార్కెట్లో ఏ పేరుతో అడిగినా సరే ఇస్తారండి. తప్పకుండా మీరు కూడా ఈ కిచిడీని ట్రై చేయండి. సమ్మర్ కాబట్టి ఎండవేడికి తట్టుకోవాలంటే ఇలా కొంచెం హెల్దీగా, టేస్టీగా, రోజంతా యాక్టివ్గా ఉండేలా టిఫిన్స్ చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు, హెల్దీగా కూడా ఉంటారు. ఒక్కసారి చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు. అంత రుచిగా ఉంటుంది. బయట మీరు ఎంత డబ్బులు ఇచ్చి కొనాలన్నా సరే ఇంత హెల్దీగా అయితే దొరకదండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ కిచిడీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. రాగిపిండి, సగ్గుబియ్యంతో హెల్దీగా, టేస్టీగా అప్పటికప్పుడు చేసుకునే హెల్దీ అండ్ టేస్టీ కిచిడీ చూద్దాము. చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో ప్రతిరోజు ఇలా
కిచిడి చేసుకొని తినండి. ఒక్క కప్ అయినా రోజంతా యాక్టివ్గా హెల్దీగా ఉంటారు. శరీరానికి అస్సలు వేడి చేయకుండా ఈ కిచిడి చాలా బాగా ఉపయోగపడుతుంది. ముందుగా అయితే ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి 1/2 కప్పు పెసరపప్పు తీసుకోండి. ఇందులో కొన్ని నీళ్లు వేసుకొని 1కి 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి పెసరపప్పుని. పెసరపప్పు సమ్మర్లో ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది, శరీరానికి చాలా చలువ చేస్తుంది. ఈ పెసరపప్పునైతే ముందుగా వాష్ చేసుకొని తర్వాత ఇందులో కొన్ని నీళ్లు తీసుకున్నాను. ఇందులోనే ఒక 1/2 కప్పు సగ్గుబియ్యం కూడా తీసుకోండి. సగ్గుబియ్యం కూడా మనకి చాలా మంచిదన్నమాట హెల్త్కి. ఇందులోనే కొన్ని ఉల్లిపాయ ముక్కలు అండ్ పచ్చిమిర్చి ముక్కలు, ఒక టొమాటో, పెద్ద సైజ్ టొమాటో ఒకటి తీసుకున్నాను అండ్ ఒక క్యారెట్ ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. కొన్ని అల్లం ముక్కలు, ఒక 2 రెమ్మల వెల్లుల్లి కూడా పొట్టు తీసుకొని వేసుకొని, ఒక 1/2 స్పూన్ దాకా పసుపు, కొన్ని మిరియాలు వేసుకొని ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని మూత పెట్టేసి ప్రెషర్కి విజిల్ పెట్టేసుకోండి. మీరు కావాలంటే ఇందులో బంగాళదుంప, క్యాలీఫ్లవర్ లాంటి కూరగాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసుకొని కరెక్ట్గా ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఒకసారి ఇలా ఉడికిన పప్పుని మ్యాషర్తో మ్యాష్ చేసుకోండి. కూరగాయ ముక్కలన్నీ కొంచెం మనకి మెత్తగా అయ్యే విధంగా ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకోండి. మరలా కుక్కర్ కింద స్టవ్ ఆన్ చేసుకొని ఇది ఉడుకుతున్నప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు రాగి పిండిని వేసుకోండి. 1/2 కప్పు పెసరపప్పు, 1/2 కప్పు సగ్గుబియ్యం, 1/2 కప్పు రాగి పిండి సరిపోతుంది. ఈ రాగి పిండి అంతా ఇందులో బాగా కలిసేంత వరకు ఇలా మ్యాషర్తోనే కలుపుతున్నాను. ఉండలేమీ కట్టకుండా మొత్తం అంతా బాగా కలిసేంత వరకు కలుపుతూ స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఇలా రాగి పిండి అంతా కిచిడీలో బాగా కలిసిన తర్వాత స్టవ్ని సిమ్లో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఒక 10 నిమిషాల పాటు రాగి పిండి అంతా ఇందులో బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులో ఇంతవరకు మనం ఉప్పు వేయలేదు, సో రుచికి తగ్గట్లుగా ఇప్పుడు ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. నేనైతే కళ్ళుప్పు వేస్తున్నాను, మీరు కావాలంటే సాల్ట్ వేసుకోవచ్చు. ఇక ఉప్పు కూడా వేసి ఒకసారి అలా కలిపేసి ఒక 10 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి. రాగి పిండి అంతా ఇందులో బాగా కలిసి ఉడికేంత వరకు. చూసారు కదా, ఇదంతా ఉడికి దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక 2-3 స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని, నెయ్యి కాస్త వేడైన తర్వాత జీడిపప్పు, మిరియాలు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మనం అల్లం కిచిడీతో పాటే వేసి ఉడికించుకున్నాం కాబట్టి నేను పోపులో వేయలేదు. ఇప్పుడు ఈ జీడిపప్పు వేగిన తర్వాత ఒక 1/2 స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి. నేను జీలకర్ర మర్చిపోయి తర్వాత వేసుకున్నాను. ముందు కరివేపాకు వేసుకున్నాను. ఈ కరివేపాకు చిటపట్లాడిన తర్వాత జీలకర్ర వేసి జీలకర్ర కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇక ఈ నెయ్యితో కలిపి పెట్టుకున్న పోపుని ముందుగా ఉడికించుకున్న కిచిడీలో వేసుకోవాలి. మీరు కావాలంటే మంచి ఫ్లేవర్ కోసం ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఈ పోపంతా కిచిడీలో వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేంత వరకు కలుపుకోండి. కిచిడీకి ఎప్పుడైనా సరే ఆయిల్తో కాకుండా నెయ్యితో పెట్టుకుంటే పోపు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఇక స్టవ్ ఆఫ్ చేసి మొత్తం అంతా బాగా కలిపి ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది. కిచిడి ఎప్పుడు చేసినా సరే, ఏ కిచిడి అయినా సరే వేడిగా సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. పైన ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకున్నా సరే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు నేనైతే ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండి మొత్తం అంతా బాగా కలిపి ఈ కిచిడిని ఒక్కొక్క బౌల్లోకి సర్వ్ చేస్తున్నాను. మా పిల్లలు, ఇంట్లో వాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా తిన్నారు. సమ్మర్లో ఇలాంటి హెల్దీ రెసిపీస్ చేసి పెడితే ఇంట్లో వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా హెల్దీగా ఉంటారు. తప్పకుండా మీరు కూడా ఈ రాగిపిండి సగ్గుబియ్యం కిచిడిని ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా నచ్చుతుంది. అండ్ నేను ఇందులో వాడిన రాగిపిండి మంచి కలర్ రాలేదేంటా అని మీరు అనుకోవచ్చు. దానికి ఒక కారణం ఉంది. రాగిపిండిని నేను రాగులు తెచ్చుకొని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. సో అందువల్ల మనకి రాగిపిండి కలర్ ఎక్కువ కనిపించట్లేదు. ఆ రాగిపిండి ఎలా ప్రిపేర్ చేసుకుంటాను ఏంటి అనేది వీడియో ఎండింగ్లో యాడ్ చేశాను, చిన్న క్లిప్. ఒకసారి మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే రాగిపిండిని ఇంట్లోనే ఆ విధంగా ట్రై చేయండి. ఇక రాగిపిండి సగ్గుబియ్యం కిచిడి అయితే వేడివేడిగా సర్వ్ చేసుకొని పైన కొన్ని జీడిపప్పుతో సర్వ్ చేసుకున్నాను. చూస్తుంటేనే కలర్ఫుల్గా నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా. లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి. కనీసం వారానికి 3 రోజులైనా సరే ఈ కిచిడిని ట్రై చేయండి, చాలా హెల్దీగా ఉంటారు. ఇక ఈ రాగిపిండి ప్రిపేర్ చేసుకోవటం కోసం ఒక 2 కేజీల రాగులను అయితే తీసుకున్నాను. ఈ రాగుల్ని
మొత్తాన్ని ఒక పెద్ద గిన్నెలో కానీ లేదా ఇలా ఏదైనా చిన్న బకెట్లో కానీ తీసుకొని నీళ్లు పట్టేసి మొత్తం ఫుల్గా ఒక రోజంతా నానబెట్టేసుకోండి. నేనైతే 24 గంటల పాటు నానబెట్టాను. ఈరోజు మార్నింగ్ నానబెడితే రేపు మార్నింగ్ ఈ రాగుల్ని శుభ్రం చేస్తున్నాను. చక్కగా ఇలా రాగులను అయితే నానబెట్టుకొని నానిన తర్వాత వీటిని శుభ్రంగా వాష్ చేసుకోండి. ఒక 5-6 సార్లు అయినా సరే నీళ్లు పోసి రాగుల్ని బాగా కడిగేసి తీసుకోవాలి. రాగులు మనకి పైన ప్యూర్గా కనిపించాలన్నమాట. అప్పటి వరకు నీళ్లు పోసి కడుగుతూ ఉండండి. ఫైనల్గా మనకి రాగులన్నీ బాగా కడిగేసిన తర్వాత ఒక 5-6 సార్లు నేను అలా కడిగేశాను. ప్యూర్గా రాగులు మొత్తం పైకి నీట్గా కనిపించేసినప్పుడు వీటిని ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్లోకి మొత్తం రాగులన్నీ వాటర్ లేకుండా తీసుకోవాలి. కాటన్ క్లాత్ తీసుకోండి. ఇలా రాగులన్నింటినీ ఒక క్లాత్లోకి తీసుకొని ఒక జాలీ గిన్నెలో పెట్టుకొని ఇలా పైన కవర్ చేసేసి ఒక 12 గంటల పాటు అలా వదిలేసేయండి. వాటర్ మొత్తం పోతాయి. వాటర్ అంతా పోయిన తర్వాత క్లాత్ తడిగా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటూ మధ్య మధ్యలో వాటర్ చల్లుకుంటూ ఒక 2 రోజులు అలా వదిలేశారంటే చక్కగా ఇలా రాగులన్నీ మొలకొచ్చేస్తాయి. 3 రోజులు ఉంటే ఇంకా బాగా మొలకొస్తాయి. మీకు ఎంత బాగా స్ప్రౌట్ రావాలనేది చూసుకొని అన్ని రోజులు అలా అట్టి పెట్టేసుకున్నారంటే చక్కగా రాగులన్నీ బాగా మొలకొస్తాయి. నేను పూర్తిగా 2 రోజుల పాటు అలా పెట్టేశాను. అప్పుడు నాకు ఇలా మొలకలు వచ్చేసాయి అన్నమాట. మధ్య మధ్యలో క్లాత్ మీద వాటర్ చల్లుకుంటూ ఉండాలి. క్లాత్ ఆరిపోతే మొలకలు బాగా రావు. సో క్లాత్ ఆరిపోకుండా వాటర్ చల్లుకుంటూ ఉండి 2 రోజులు బాగా మొలకొచ్చిన తర్వాత ఒక రోజంతా పూర్తిగా ఎండలో పెట్టేశామంటే చక్కగా ఇలా ఎండిపోతాయి మొలకలతో పాటు. వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని లేదా మర దగ్గరికి వెళ్ళి పిండి ఆడించుకొని తెచ్చుకొనైనా వాడుకోవచ్చు. ఈ రాగులతో చేసిన రాగి జావ అయినా సరే, ఇడ్లీ, దోశ ఏది చేసినా సరే చాలా బాగుంటాయి. నేనైతే ఈ మధ్యన ఎక్కువగా ఇలా రాగులతో స్ప్రౌట్స్ వచ్చిందాకా ఉంచి ఆ తర్వాత వీటిని వాడుతున్నాను. నేనైతే ఇంట్లోనే మిక్సీలో వేసుకొని పిండిని గ్రైండ్ చేసుకుంటాను. ఇడ్లీ, దోశకు కూడా ఇవే రాగులు వాడుతూ ఉంటాను. పిండి చాలా తెల్లగా వస్తుంది, టేస్టీగా కూడా ఉంటాయి. రాగి జావ అయినా సరే, ఇడ్లీ, దోశ మరి ఇంకా వేటిలోకి వాడినా సరే ఈ పిండిని చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. రాగులతో మీరు కూడా ఇలా ఇంట్లోనే ఇలా స్ప్రౌట్స్ వచ్చిన తర్వాత పిండిని ఆడించుకొని పెట్టుకొని వాడుకుంటే హెల్దీ కూడా. ఈ పిండిని నేను ఈరోజు కిచిడీలో వాడాను. అందువల్లనే ఈరోజు కిచిడీ మరి అంత డార్క్ కలర్లో లేదు. ఈ కిచిడీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.